ఒక చిన్న పిల్లాడు తెలిసి తెలియకుండా శివుని గురించి తపస్సు చేయడం మొదలెడతాడు. శివుడు ప్రసన్నమై ప్రత్యక్షమవుతాడు. నీకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఆ బాలుడు నాకేం అడిగినా ఇస్తావని అడుగుతాడు. ఇస్తాను, కాకపోతే నీ జీవితంలో కొన్ని మార్పులు చేయాలి. ఇప్పుడున్నట్టుగా నీ జీవితం ఉండదు. చాలా మంది నీ జీవితంలోంచి వెళ్ళిపోతారు. నీ ఫ్రీక్వెన్సీస్ మారిపోతాయని చెప్తాడు. అప్పుడు ఆ బాలుడు బాధతో ఇప్పుడున్నట్టుగానే అన్నీ ఉండి నాకు కావాల్సినవి ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు, నీ జీవితంలో మార్పు వస్తుంది అంటే ఎందుకంత బాధపడుతున్నావు? నువ్వు బాధపడాల్సింది నీతో పాటే ఉంటూ నిన్ను ఎంకరేజ్ చేయకుండా ఉన్న వాళ్ళ గురించి నువ్వు బాధపడాలి. నీతో పాటే ఉంటూ నిన్ను ముందుకి పోనీకుండా చేస్తున్న వాళ్ళ గురించి నువ్వు బాధపడాలి. నువ్వు జీవితంలో ఎదగకుండా అడ్డుకుంటున్న నీ ఆలోచనల గురించి నువ్వు బాధపడాలి. నేను నీకు ఏదైనా ఇవ్వాలి అంటే నీ లైఫ్లో కొంచెం స్పేస్ ఉండాలి. నువ్వు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతావు. నీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినవి మాత్రమే నీ జీవితంలో ఉంటాయి. కొన్నింటిని వదులుకొని ఇంకొన్నింటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే నన్ను పిలువు అని చెప్పి వెళ్ళిపోతాడు శివుడు. ఇప్పుడు ఈ బాలుడి ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. మీకు దేవుడి పైన నమ్మకం లేకపోతే శివుని ప్లేస్లో యూనివర్స్ని పెట్టుకోండి. యూనివర్స్ మీ ఇంటెన్షన్స్కి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. మీ థాట్స్, మీ ఫ్రీక్వెన్సీస్, మీ యాక్షన్ అలైన్ అయినప్పుడు మాత్రమే మీరు కోరుకునే అన్నీ జరుగుతాయి. ప్రాసెస్ని గట్టిగా నమ్మండి, ముందుకు కదులుతూనే ఉండండి.